హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు KSLV టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ఒక జింబాబ్వే దేశం గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలియజేయబోతున్నాను. సో ఈ దేశం చాలా కరువు దేశం, డ్రాట్ సిచ్యువేషన్ వల్ల ఎకనామిక్స్ కండిషన్ కూడా బాగాలేదు, చాలా పువర్ దేశం, తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన ఒక చిన్న జింబాబ్వే దేశం గురించి. సో రీసెంట్ గా దేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ఎలిఫెంట్స్, ఏనుగుల్ని చంపాలనే ఒక నిర్ణయం తీసుకుంది. అదే అందరినీ సర్ప్రైజ్ చేసే విజయం అయితే. సో ఆ కంట్రీ వాళ్ళు తెలియజేసిన నిర్ణయం ఏంటంటే అక్కడ 1,00,000కు పైగా, ఒక 1,00,000 అబోవ్ ఎలిఫెంట్స్ అనేటువంటి సర్వైవ్ అవుతున్నాయి ఆ దేశంలో. సో వాళ్ళ దేశంలో తినడానికే తిండి లేదు, పోషణ చాలా కష్టంగా ఉంది, పబ్లిక్ హెల్త్, మెడికల్ అండ్ ఫుడ్ అనేది రెవెన్యూ సోర్సెస్ లేకపోవడం వల్ల ఈ ఎలిఫెంట్స్ ని వాళ్ళు పెంచి పోషించడం, అక్కడ ఉన్న రిసోర్స్ మీద ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేశం కెపాసిటీ జస్ట్ ఒక 50,000 ఎలిఫెంట్స్ ని పెంచగలిగేది ఉందంట, కానీ మేము 1,00,000కు పైగా ఉన్నాయనేసి సో ఆ ఎలిఫెంట్స్ ని చంపి వాటి యొక్క మీట్ ని పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక నిర్ణయం. రెండోది వాటి యొక్క ఐవరీ దంతాలు అంటే ఏనుగు దంతాలు, ఐవరీతో కొన్ని $1 మిలియన్ రెవెన్యూని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయాన్ని అయితే తెలియజేశారు. ఏంటంటే అక్కడ ఉన్న ఏనుగుల్ని కల్ చేసేసి చంపేసి వాటి ద్వారా కొంత మీట్ ని పబ్లిక్ పంచాలి. రెండోది రెవెన్యూ క్రియేట్ చేసుకోవాలి, తద్వారా వాళ్ళ దేశంలోకి టూరిజం ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. వాటి పాపులేషన్ తగ్గించాలి, వాటి పెరిగిపోతున్నాయని. సో ఇలా ఒక దేశం ఇలా ఎలిఫెంట్స్ ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పబోతున్నాను, ఎందుకంటే ఇలా చంపొచ్చా వాటిని అని. సో ఇదైతే కరెక్ట్ కాదు. సో చంపడం కంటే పెరిగిపోతుందంటే ఎలిఫెంట్ జనాభా, ఇది ఓకే, వెరీ గుడ్, బట్ యూ నీడ్ టు గివ్. సో పక్కన ఉన్న దేశాలు ఎవరికైనా వాటిని ఇచ్చేయాల్సిందిగా కూడా బాగుంటుండే ఇలాంటి ఆలోచన. ఎవరైనా దేశాల్లో ఎలిఫెంట్స్ లేని దేశాలు. సో ఎలిఫెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎకో సిస్టమ్ లో అన్ని ఎనిమల్స్ ఉండాలి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎనిమల్స్. సో అలా చంపద్దు. కన్జర్వేషనిస్ట్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ఇలాంటి చంపడం వాళ్ళు క్వైట్ ఆపోజిట్. ఆల్రెడీ ఈ ఎలిఫెంట్ అనేది సో IUCN ప్రకారం రెడ్ డేటా లిస్ట్ లో ఉంది. ఎస్ఆర్ నో, ఎండేంజర్డ్ స్పీసీస్ లో ఉన్నటువంటి జీవి ఇది, కొన్ని రోజుల్లో విలుప్తమయ్యే జీవుల కింద ఉండిపోయింది. సో అలా చంపడానికి వాళ్ళు కూడా ఆపోజిషన్ క్రియేట్ చేశారు. బట్ ఈ కంట్రీ అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, వాళ్ళ దేశంలో జరుగుతున్న ప్రాబ్లమ్ ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి. ఈ ఎలిఫెంట్స్ ని చంపే ఉద్దేశాన్ని వాళ్ళు ప్రకటించడం, దాని ద్వారా వాళ్ళు రెవెన్యూ సోర్స్ క్రియేట్ చేసుకున్నారు. పక్క దేశాలకు ఇచ్చేయడం, సమాధాన వాళ్ళు బౌండరీలు దాటించడం కూడా బెటర్ ఐడియా అని నేను అనుకుంటున్నా. బట్ జింబాబ్వే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలిఫెంట్స్ ని చంపేసి వాటి మీట్ ని పబ్లిక్ తినడానికి కూడా వాళ్ళు ఎంత కరువు పరిస్థితుల్లో ఉన్నారనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో దేశం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు దేశ ప్రజలను ఎంత ఎఫెక్ట్ చేస్తాయో ఈ యొక్క వీడియో ద్వారా, ఈ జింబాబ్వే పరిస్థితుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆల్సో కొట్టండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. Thank you.